హలో. హలో. ఎస్. దారి నాగేంద్ర గారండి? మాట్లాడుతున్నామ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ నాకు తెలియక అడుగుతాను, మీరు కాంగ్రెస్లోకి ఎవరిని అడిగి వెళ్ళారండి? ఫోన్ లో ఎట్లా చెప్తామ్మా, మీరు వచ్చి కలిస్తే అంటే చెప్తా. ఓటు వేసింది మేము బీఆర్ఎస్ క్యాండిడేట్ తరఫున మీకు వేసాం. అవునవును, వేసారు మరి ఎలా వేసారు. వెళ్తారండి? అంటే మాకు మా మనోభావాలు ఎలా ఉంటాయండి మాకు? మీరు గెలిచి అవునమ్మా. బీఆర్ఎస్ అభివృద్ధి పరుస్తారనే కదా. ఫోన్ లో చెప్పలేదు, మీరు వస్తే మీరు వచ్చినప్పుడు అందరు కార్యకర్తలు ఉన్నారు, అందరి ముందు మాట్లాడు. ఓకే. అది ఎప్పుడు థ్యాంక్ యూ. పెడతారు మీరు? అలాగంటే మాకు చాలా బాధేస్తుందండి. పెడుతున్నా. నేను ఎలా చెప్పాలో కార్యకర్తల మాకు అర్థం మీటింగ్ పెడుతున్నా. కావట్లేదు. నాటు వారి నేను కార్యకర్తల మీటింగ్ పెడుతున్నా, ఆ రోజు కలుస్తాం. అంటే కార్యకర్తలు వేరు, మేము ప్రజలు వేరు కదండి. అమ్మా. మేము ప్రజలం కదా, మేము కార్యకర్తలం కాదు కదా. ప్రజలతో పాటే మీకు కూడా పెడుతున్నామ్మా, మాస్ మీటింగ్ పెడుతున్నా, ఆ రోజు కలుస్తాం. మీ ఇష్టం. హలో. హలో. ఎస్. దారి నాగేంద్ర గారండి? మాట్లాడుతున్నామ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ నాకు తెలియక అడుగుతాను, మీరు కాంగ్రెస్లోకి ఎవరిని అడిగి వెళ్ళారండి? ఫోన్ లో ఎట్లా చెప్తామ్మా, మీరు వచ్చి కలిస్తే అంటే చెప్తా. ఓటు వేసింది మేము బీఆర్ఎస్ క్యాండిడేట్ తరఫున మీకు వేసాం. అవునవును, వేసారు మరి ఎలా వేసారు. వెళ్తారండి? అంటే మాకు మా మనోభావాలు ఎలా ఉంటాయండి మాకు? మీరు గెలిచి అవునమ్మా. బీఆర్ఎస్ అభివృద్ధి పరుస్తారనే కదా. ఫోన్ లో చెప్పలేదు, మీరు వస్తే మీరు వచ్చినప్పుడు అందరు కార్యకర్తలు ఉన్నారు, అందరి ముందు మాట్లాడు. ఓకే. అది ఎప్పుడు థ్యాంక్ యూ. పెడతారు మీరు? అలాగంటే మాకు చాలా బాధేస్తుందండి. పెడుతున్నా. నేను ఎలా చెప్పాలో కార్యకర్తల మాకు అర్థం మీటింగ్ పెడుతున్నా. కావట్లేదు. నాటు వారి నేను కార్యకర్తల మీటింగ్ పెడుతున్నా, ఆ రోజు కలుస్తాం. అంటే కార్యకర్తలు వేరు, మేము ప్రజలు వేరు కదండి. అమ్మా. మేము ప్రజలం కదా, మేము కార్యకర్తలం కాదు కదా. ప్రజలతో పాటే మీకు కూడా పెడుతున్నామ్మా, మాస్ మీటింగ్ పెడుతున్నా, ఆ రోజు కలుస్తాం.